మన గురించి ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం తెలియాలి. అప్పుడే మనమంటే ఏంటో ప్రపంచం గుర్తిస్తుంది. ఒకప్పుడు ఓ సినిమాలో వినిపించిన ఈ డైలాగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అభివృద్ధి కథనానికి సరిపోయేలా మారింది. ముఖ్యంగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన విజన్, అమరావతి నిర్మాణంలో కనిపిస్తున్న వేగం, భవిష్యత్తు ప్రణాళికలు ఇవన్నీ కలిసి ఏపీ రాజధానికి గ్లోబల్ గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు రాజధాని పేరుతో రాజకీయ వివాదాలకు కేంద్రంగా నిలిచిన అమరావతి ఇప్పుడు ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి ప్రతీకగా మారే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మార్పును అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా గుర్తించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రఖ్యాత ది న్యూయార్క్ టైమ్స్ అమరావతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం రాజధాని నిర్మాణంపై మరోసారి ప్రపంచ స్థాయి చర్చకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి శాశ్వత రాజధాని అవసరం ఏర్పడింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సిఆర్డీఏను ఏర్పాటు చేసి నగర నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, రహదారులు, ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రణాళికలు రూపొందించారు. 2014 నుంచి 2019 వరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాజెక్టు పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది. 2019 తర్వాత అమరావతి నిర్మాణం మందగించిందన్న విమర్శలు వెలువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇప్పటికే నిర్మించిన మౌలిక వసతులు కూడా వినియోగానికి నోచుకోకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికలు కీలక మలుపుగా మారాయి. కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అమరావతి నిర్మాణానికి మళ్లీ వేగం వచ్చింది. నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అమరావతి నిర్మాణ ప్రాంతంలో భారీ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. రహదారులు, ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, పచ్చదనం, స్మార్ట్ సిటీ వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ది న్యూయార్క్ టైమ్స్ అమరావతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధులు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించినట్లు కథనం వెల్లడించింది. అమరావతిని ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నగర నిర్మాణ ప్రాజెక్టుల్లో ఒకటిగా కథనం అభివర్ణించింది. ముఖ్యంగా నగర నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించింది. అమరావతి కేవలం కాంక్రీట్ జంగిల్ గా కాకుండా పచ్చదనం, నీటి వనరులు, ఆధునిక మౌలిక సదుపాయాలు కలిసిన నగరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది. నగర విస్తీర్ణంలో గణనీయమైన భాగాన్ని పచ్చదనం, నీటి వనరులకు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమరావతి ప్రణాళికలో టెక్నాలజీకి కూడా భారీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో అమరావతిని కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలు, స్టార్టప్లు, పరిశ్రమలకు వేదికగా నిలిచేలా క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది కేవలం ఒక ఐటీ పార్క్ స్థాయిలో కాకుండా భవిష్యత్తు సాంకేతికత పరిజ్ఞానాన్ని సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడులు ఒకే చోట కలిసే ఎకోసిస్టమ్గా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ అంశాన్నే న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. అమరావతి నిర్మాణంలో మరో ప్రధాన అంశం పర్యావరణ పరిరక్షణ. భారీ భవనాలు, విశాలమైన రహదారులతో పాటు
పచ్చదనానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించడం, సైక్లింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం, నీటి వనరులను సంరక్షించడం వంటి అంశాలు నగర ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. భారీ స్థాయిలో సైకిల్ ట్రాక్లు, పాదచారుల మార్గాలు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు కూడా అమరావతిని ఇతర నగరాల కంటే భిన్నంగా నిలబెట్టే ప్రయత్నంలో భాగమే. అంటే భవిష్యత్తులో అమరావతి ఎలా ఉండాలి అన్నదానిపై కేవలం నేటి అవసరాలను కాకుండా మరో 20, 30, 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నమాట. అమరావతి నిర్మాణంలో మరో ప్రత్యేకత ల్యాండ్ పూలింగ్ విధానం. రాజధాని నిర్మాణం కోసం దాదాపు 34,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూముల్లో వాటాలు, ఇతర ప్రయోజనాలు కల్పించే విధానాన్ని అమలు చేశారు. ఇంత భారీ స్థాయిలో రైతుల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేపట్టడం అమరావతి ప్రాజెక్టులో ప్రత్యేక అంశంగా నిలిచింది. రాజధాని నిర్మాణం కేవలం ప్రభుత్వ ప్రాజెక్టు కాకుండా రైతులు, ప్రజలు భాగస్వాములైన అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దాలన్నదే దీని వెనుక ఉన్న ఆలోచన. రెండు 2019 తర్వాత 5 ఏళ్ల పాటు మందగించిన అమరావతి నిర్మాణం ఇప్పుడు వేగం పుంజుకుందని అంతర్జాతీయ కథనం ప్రస్తావించింది. ముఖ్యంగా ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో స్పీడ్ అనే విధానంతో ముందుకు వెళ్తోంది. టెండర్లు, నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ కథనం రావడంపై చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, భారతదేశంలో అత్యున్నత జీవన ప్రమాణాలకు కొలమానంగా నిలిచే నగరంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడే చంద్రబాబు విజన్ మరోసారి స్పష్టమవుతోంది. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా పెట్టుబడులు, టెక్నాలజీ, పరిశోధన, పర్యావరణం, విద్య, ఉపాధి, మెరుగైన జీవన ప్రమాణాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రాజకీయ వివాదాలకు, ఆందోళనకు కేంద్రంగా నిలిచిన అమరావతి ఇప్పుడు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా జరుగుతున్న పనులు మాత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు కోరుకుంటున్నట్లుగా అమరావతి పేరు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వినిపించాలంటే ఇంకా ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు పూర్తవ్వాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు అడుగుపెట్టాలి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. అయితే ఆ దిశగా అమరావతి మరోసారి పరుగులు మొదలుపెట్టింది. నిన్నటి రాజకీయ వివాదాల నగరం నుంచి రేపటి గ్లోబల్ సిటీగా మారే ప్రయాణం మొదలైంది. ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించడం ఆ ప్రయాణంలో తొలి అంతర్జాతీయ గుర్తింపుగా భావించొచ్చు. ఇక ఈ వేగాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు? అమరావతి ఎప్పటికీ పూర్తిస్థాయి ప్రపంచ నగరంగా రూపుదిద్దుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.